దేవుని చేత పంపబడిన దైవజనుల పరిచర్య వ్యత్యాసంగా ఉంటుందండి. మనం వారి పరిచర్య ఫలాలను బట్టి మనం వారిని గుర్తించవచ్చు. చెట్టు దాని పండు వలన తెలియబడుతుందని యేసుప్రభు చెప్పినట్లుగా వారి పరిచర్యలో ఎక్కడా కూడా డబ్బులు అడిగినట్లుగా మనం చూడం. ఇప్పుడు చాలామంది మిరాకిల్ చేస్తున్నాము, అద్భుతాలు స్వస్థతలు మా ద్వారా జరుగుతాయి, మేము ప్రార్థన చేస్తే ఎలాంటి అద్భుతమైన జరుగుతుంది అని చెప్పేటటువంటి దైవ సేవకులు, మరి వారు ప్రార్థిస్తే దేవుడు వారికి సమృద్ధిని కలిగించడా? ప్రజలను ఎందుకు డబ్బులు అడుగుతారు వాళ్ళు? మీరు కానుకలు వేయండి, మీరు ఎంత ఇవ్వండి, మీరు అంత ఇవ్వండి అని. అంటే వాళ్ళు చేసేదంతా కూడా నకిలీ అని, డబ్బుల కోసమే వాళ్ళు చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. చూడండి, మన ముందు నడిచిన దైవజనులు వారు చక్కటి సంఘాలు కట్టి ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా సరే వారి పరిచర్య